నేతిలో వేయించిన ప్రసాదం తినడానికి అలవాటు పడి శివభక్తుడి దగ్గర తిరిగినటువంటి కోడి కదూ అది కన్నప్పగా వచ్చిన కారణం చేత ఆ భక్తికి అలవాటు పడింది మనసులో. అలవాటు పడి మాంసాన్ని శివుడికి నైవేద్యం పెడతాడు. తనకి తెలిసిన్నటువంటి శివభక్తి తనది. ఆయన ఇక్కడ అశుతోషుడు, నువ్వెంత పూజ చేశావు ఇక్కడ చూడ్డావు. ఇక్కడ అన్ని నియమాలు పాటించాడా కాదు, మనసు చూస్తుంటాడు ఇక్కడ ప్రధానంగా. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు, చూస్తున్నాడు కన్నప్ప వంక ఏం చేస్తాడని చూస్తున్నాడు. ఆ కన్నప్ప రోజు వచ్చి మాంసం నైవేద్యం పెడుతుండేవాడు. శంకర భగవత్పాదులు ఓ పట్టాన ఎవరిని పొగిడి స్తోత్రాలు చేయరు, క్షేత్ర ప్రసక్తి అసలు తయారు ఎక్కడైనా. అటువంటి శంకరాచార్యులు వారు ఒక్క శివానంద లహరిలో శ్రీశైలం మీద కొన్ని శ్లోకాలు చేస్తే ప్రత్యేకంగా పట్టాభిషేక శ్లోకం అంటారు భక్తికి, శ్రీకాళహస్తి మీద ఒక శ్లోకం చేశారు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంస శేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిన్న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అన్నారు. ఆ తిన్నడు ఆ కన్నప్ప ఏమీ తెలియదు, కానీ శివలింగాన్ని చూసి అది లింగం అని విడిపోయేవాడు కాదు, అది శివుడే, అది భావన. అది చూస్తాడు శివుడు. ఏదో లింగం అని వెళ్ళిపోతున్నాడా కాదు, శివుడని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటున్నాడా. అక్కడికి వెళ్ళి నువ్వు అనవసరపు మాటలు మాట్లాడకుండా ఉంటే అదే గౌరవం. అది శివుడైనప్పుడు నీ పాండిత్యం అక్కడ ప్రదర్శించు. నువ్వు మౌనంగా ఉంటే చాలు, వచ్చిన వాడిని మౌనంగా ఉండనిస్తే చాలు, నువ్వు ఎక్కువ అక్కడ మాట్లాడకూడదు. అది మర్యాద. శివుడు అక్కడ కూర్చుంటే నువ్వెందుకు మాట్లాడడం? కాబట్టి శివుడే కూర్చున్నాడన్న భావనతో ఎవరు నిలబడ్డాడో వాడిని అనుగ్రహిస్తాడు అశుతోషు. ఆయన్ని చూశాడు కన్నప్ప. ఒకనాడు ఎందుకో తిరుగుతున్నాడు, ఆకలేసిందో మృగాన్ని వేటాడాడు, దాని శరీరాన్ని చీల్చాడు, కాల్చాడు. అక్కడక్కడ మాంసం ముక్కలు కొరికి చూశాడు. ఒక చోట మాంసం మంచి కమ్మగా రుచిగా అనిపించింది. అమ్మ, శివుడికి పెట్టాలరా వెళ్ళి తిన్నాడో తినలేదో అలా కూర్చుంటాడు గుళ్ళో అని బయలుదేరాడు. ఓ ఆలోచన వచ్చింది, ఈ శివుడికి అలవాటు ఉంది, స్నానం చేస్తే కానీ తిండో వచ్చిన బాధ, స్నానం చేయించాలి ఆయనకి. ఎలా? ఆయనకి అభిషేక మంత్రాలు ఏం రావు. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ అవన్నీ ఆయన చెప్పలేడు. అందుకని ఆయన ఏం చేశాడంటే పట్టుకెళ్ళి నీళ్లు పోసేస్తాను. ఎలా? ఓ చేతిలో ధనస్సు ఉంది, ఓ చేతిలో ఎంగిలి మాంసం మొక్కుంది. ఎలా పట్టుకెళ్లాలని ఆలోచించాడు. సువర్ణముఖరి నది దగ్గరికి వచ్చాడు. నోటి నిండా నీటిని పట్టుకున్నాడు. గుటక పడిపోతుంది, కానీ గుటక పడకుండా నోట్లో పట్టుకున్నాడు. పట్టుకుని గబగబ గబగబా గుడి దగ్గరికి వస్తున్నాడు. దానికి సువర్ణముఖరి అని పేరు ఎందుకు వచ్చింది? సువర్ణం అంటే బంగారం. బంగారానికి 2 లక్షణాలు ఉంటాయి భగవంతుడిలాగే. అందులో కలిపురుషుడు ఉంటాడు కాబట్టి ప్రమాదం తీసుకొస్తుంది. బంగారం ఎక్కువ ఉందనుకోండి పీక కూడా తీసేస్తాడు. అది కలిపురుషుడికి స్థానం. బంగారము పాపము చేయిస్తుంది, బంగారము గొప్ప అనుగ్రహాన్ని ఇస్తుంది. అందుకే సువర్ణలింగాయ నమః, బంగారు లింగాన్ని పూజించడం అంత గొప్ప. అలాగే సువర్ణాన్ని దానం చేస్తే అసలు ఇంకా దేవతలు మహాప్రీతి చెందుతారు. ధర్మశాస్త్రంలో ఒక మాట చెప్తారు, ఎవరికి దానం ఇవ్వడం వల్ల ఎక్కువ సంతృష్టి పొందుతారు అంటే గురువుకి దానం ఇవ్వడం వల్ల. అయితే ఇక్కడ చమత్కారం ఉంది. గురువు గారంటే నిజానికి అసలు బంగారమునందు వ్యామోహం ఉండదు. ఆయన పుచ్చుకోడు. ఎందుకో తెలుసా? ఆయనకి కావలసింది బంగారం కాదు, పరమేశ్వరుడు కావాలి. అందుకే ఆయనకి పట్టుకొచ్చి మీరు ఇచ్చినా ఆయన నాకు అక్కర్లేదండి. అలాంటి వాడు పుచ్చుకున్నాడు అనుకోండి, నీ జన్మ ధన్యమై. అందుకని హిరణ్యదానం పుచ్చుకోవడానికి యోగ్యుడు ఎవరంటే గురువు. గురువు ఎప్పుడూ ఆ భ్రాంతిలో ఉండడు. అటువంటి బంగారం ఉద్ధరిస్తుంది. బంగారంగా శివలింగానికి పూజ ఉంది. బంగారు రజనుతో అభిషేకం ఉంది. బంగారు రజన కలిపిన నీటితో అభిషేకం చేస్తే మంచి ఇల్లు కట్టుకుంటాడు. అందుకే బంగారు రజనుతో ఇల్లు కట్టుకునేవాడు తప్పకుండా అభిషేకం చేయాలి శంకరుడికి. కాబట్టి బంగారము ఎంత గొప్పదో ఆ నీరంత గొప్పది. ముఖరి అంటే అగస్త్యుని యొక్క నోటి నుంచి వాక్కులు స్తోత్ర రూపంలో వచ్చాయి దాని గురించి. ఎందుకంటే గంగ అంది, అగస్త్యుడా నువ్వు ముందు నడు, నువ్వెటు నడిస్తే నేను అటు వస్తానని. భగీరథుడి వెంట గంగ వచ్చినట్టు అగస్త్యుడి వెంట సువర్ణముఖరి నది వచ్చింది. అంత గొప్ప క్షేత్రం శ్రీకాళహస్తి. కాబట్టి అటువంటి నదీ ప్రవాహం ఎంత గొప్పదో ఇక్కడ ఉన్నటువంటి శంకరుడు కూడా అంతే గొప్పవాడు కదూ. తిన్నడేం చేశాడంటే శివుడికి నీళ్లు పొయ్యాలి కాబట్టి ఆ సువర్ణముఖరి నదీ జలాల్ని నోటి నిండా పుక్కిటి నిండా పట్టుకున్నాడు. శివాలయంలోకి వచ్చాడు.
శివాలయంలో ఒక ఆచారం ఉంటుంది. శివలింగానికి ఉన్నటువంటి నిర్మాల్యాన్ని తీయాలి. శివలింగానికి పూజ చేసేటప్పుడు తుమ్మి పూలు మొదలైనవి పూజ చేస్తాం కదా, పూజ చేసినప్పుడు ఎక్కడైనా తడికి అభిషేకం చేసినప్పుడు ఇరుక్కుంటాయి. ఆ పువ్వులు తీసేటప్పుడు కానీ నిర్మాల్యం తీసేటప్పుడు కానీ చేతిని ఉపయోగించి ఉత్తరాభిముఖంగా తీయరు. తీయకుండా ఏం చేస్తారంటే చాలా మెత్తటి, మీకు అర్థం అవ్వాలంటే బ్రష్ అనొచ్చు, కూర్చ అంటారు, అది పెట్టి తుడిసి తీస్తారు. ఇప్పటికీ మీరు ఎవరైనా పెద్దలు చేసే పూజలు చూడండి, దాంతో తీస్తారు నిర్మాల్యం ఉత్తరాభిముఖంగా. కాబట్టి ఎలా ఆయనకి నిర్మాల్యం తీయాలిగా, కూర్చ ఏదని ఆలోచించాడు. చూశాడు, ఇంతకుముందు అర్చకులు కూర్చతో నిర్మాల్యం తీయడం చూశాడు. నా దగ్గర కూర్చేది, ముందు కాసేపు తినాలి, ఆకలేస్తోంది, ఇవన్నీ పట్టించుకుంటే ఎలా, పాపం ఎప్పుడు తిన్నాడో ఏమో. అది ఆయన భక్తి. ఆయన చూసింది ఏమిటో తెలుసా, అది రాయి లింగం అనలేదు, శివుడు అన్నాడు. అది లేదు మిగిలిన వాళ్ళకి, ఆయనకుంది కన్నప్పకి. వచ్చిన వాడు ఏం చేశాడు, చెప్పులతో లోపలికి వెళ్ళిపోయాడు. ఎందుకని, ఇదే కూర్చ అన్నాడు. అక్కడికి వెళ్ళి ధనస్సు పక్కన పెట్టాడు, మాంసం ముక్కలా పెట్టాడు, ఈ చెప్పు తీసి శివలింగాన్ని తుడిచాడు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే. శివుడు అన్నాడు, అబ్బా ఇటువంటి కూర్చే ఎవరు వాడలేదురా ఇంతకు ముందు. అంటే దాని అర్థం మనం కూడా అలా చేయొచ్చనా? మనకెంత తెలుసో తెలియనివాడా, నీకు తెలిసున్న దాన్ని బట్టి నువ్వు ప్రవర్తించాలి. ఆయనకి తెలియదు, అనుగ్రహించాడు. ఎంత తెలుసో అంతకు అనుగ్రహించేస్తాడు. చిత్తశుద్ధి మాత్రం అవసరం. కాబట్టి ఇప్పుడు చెప్పు పెట్టి నిర్మాల్యం తీశాడు, శివుడు అంగీకరించాడు. గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతి. ఆయన త్రిపురాంతకుడు, మహాజ్ఞాని, దక్షిణామూర్తి. అటువంటి వాడి మీద ఎంగిలి నీరు ఉమిశాడు. ఇది అభిషేకం రా అన్నాడు, అంగీకరించాడు. ఎందుకని, కన్నప్పకంతే తెలుసు. ఆయన గుండెలు చూశాడు. తొందరగా స్నానం చేస్తే నేను తింటానని పెడుతున్నాడు, చాలు. నేను రాయిని అనుకోవట్లేదు, నేను శివుణ్ణి అనుకున్నాడు, అంగీకరించాడు. అలాగే కించిత్ భక్షిత మాంసశేషక బలం నవ్యోపహరాయతే. కొంత కొరికి చూసిన ఉమ్ముతో ఉన్న ఎంగిలి మాంసం అక్కడ పెట్టి తిరిశివా అన్నాడు. గొప్ప ఆహారం పెట్టావురా అని తిన్నాడు. నవ్యోపహారాయతే భక్తి కిన్న కరోచహో వనచరో భక్త్యావతంసాయకే. భక్తి కన్నా గొప్పది ఏముంది శంకర అని శంకరాచార్యుల వారు శివానంద లహరిలో 2 చేతులు ఎత్తి నమస్కారం చేశారు. శ్రీకాళహస్తి క్షేత్రం గురించే చెప్పారు శ్లోకం. దూర్జటి తట్టుకోలేకపోయాడు అసలు ఈ సంఘటనకి. కన్నప్ప చేసినటువంటి పూజకి ఆనందం తట్టుకోలేకపోయాడు. ఈ క్షేత్రంలో ప్రతిరోజు తిరిగిన వాడు కదూ, ఈ ప్రాంగణానికి దూర్జటి మంటపం అని పేరుట. ఆయనైతే ఒక అద్భుతమైనటువంటి పద్యరచన చేశాడు. నీకున్మాంసము వాంఛయేని కరువా నీ చేత లేడు ఉండగా, జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా, పాకం బొప్ప ఘటించి చేతి పులుకం భక్షింపక బోయచే చేకుంటెంగిలి మాంసమిట్టుదగునా శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర మకుటం. శివుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఎవరు అడుగుతాడు, ఆయన రాయనుకున్నవాడైతే ఇలా పెట్టి దొంగదండం వెళ్ళిపోతాడు. ఆయన కాదయా శివుడయా అన్నవాడు ఆయన్ని ప్రశ్న వేస్తాడు. శంకరా అని ప్రశ్న వేశాడు, ఎందుకని ఉన్నాడన్న నమ్మకం. అందుకు చేశాడు శరణాగతి. శివుడి దగ్గరికి వచ్చి రోషీరోజదు కామినీ జనుల తారుండోరు సౌఖ్యంబులన్ బాసీబాయత పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని తుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. అంత గొప్ప శరణాగతి ఎవడు చేశాడు? అంత గొప్ప శరణాగతి చేశాడు దుర్జటి. అన్నాడు, శివ నీకు మాంసము వంచయేని కరువా. నీకో చేతిలో కురంగపాణి అని నీకో చేతిలో లేడు ఉంటుంది, ఓ చేతిలో గొడ్డలు ఉంటుంది. ఎక్కడ కూర్చున్నవాడు అక్కడే కూర్చుని ఈ గొడ్డల్ని, ఈ కుడి చేతిలో గొడ్డలు పెట్టి ఈ లేడుని ఒక దెబ్బ కొట్టి దాని మాంసం పీక్కుని, చేతిలో బ్రహ్మకపాలం ఉంది, ఇక్కడే గంగ ఉంది, ఈ గంగ తీసి ఈ పుర్రిలో పోసుకుని ఈ మాంసం కిందిలో పడేసి, ఇక్కడే అగ్నిహోత్రం ఉంది 3వ కన్ను, ఇక్కడే పుర్రె పెట్టి ఉడికించుకుని ఇలా నోట్లో పడేసుకుంటే సరిపోయే తెరేసినప్పుడు. అది మానేసి ఎక్కడో కన్నప్ప పెట్టిన ఎంగిలి మాంసం తినేసావా? ఏమిటయా శివ అంటే దాని అర్థం నింద కాదు, ఇంత అశుతోషుడివా, ఏమీ తెలియని వాడైనా నువ్వు లింగము రాయి కాదు శివుడే అని నమ్మి నిలబడితే అనుగ్రహిస్తావా? శివ ఎంత గొప్పవాడివయ్యా అని స్తోత్రం చేశాడు దుర్జటి. అంతటి మహానుభావుడు. కానీ కన్నప్ప రోజు ఇలా పెడుతుంటే ఇక్కడికి ఒకప్పుడు బ్రహ్మవాదులు వచ్చేవారు, ఋషులందరూ వస్తుండేవారు ఇక్కడికి
ఆయన్ని పూజ చేయడానికి. ఎందుకంటే శ్రీకాళహస్తి విషయంలో ఒక అద్భుతమైన మాట చెప్తారు, వైదిక క్షేత్రం అని చెప్తారు. ఎందుకంటే కొన్ని చోట్ల వేదంతో సంబంధం లేకుండా పెద్దగా వేద విషయం కాకుండా ఆరాధన జరిగే శైవ క్షేత్రాలు ఉన్నాయి. కానీ ఇది వైదిక క్షేత్రం. వేదము యొక్క పట్టు ఈ క్షేత్రంలో చాలా ఎక్కువ. అటువంటి క్షేత్రం. ఎందుకని సాక్షాత్ దక్షిణామూర్తిగా వెలిసి ఇక్కడ బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చాడు, అగస్త్యులకి సుఖమహర్షికి ఇచ్చాడు ఇక్కడ. కాబట్టి అటువంటి వాడివి శివ, అశుతోషుడివి, చాలా తేలిగ్గా అనుగ్రహిస్తావు. కానీ మిగిలిన వాళ్ళు భ్రాంతికి లోనయ్యారు. ఎక్కడ దొరికాడు రా ఈ కన్నప్ప? రోజు పట్టుకొస్తాడు, మాంసం పెడుతుంటాడు, అవి చెప్పులతో వస్తూ ఉంటాడు, ఏమిటో శివ శివ అంటుంటాడు. ఏమైనా అందా అంటే చేతిలో బాణం ఉంటుంది, ధనస్సు ఉంటుంది, పైగా చాలా దారుఢ్యమైన శరీరం ఉన్నవాడు. ఎవరిని ఏం చేస్తాడో తెలియదు, ఒక పడు పొడిస్తే ఆ బాణం పెట్టి. అందుకని లేనిపోని గొడవ. ఏమైనా అందామంటే భయం. ఆ పెద్ద పెద్ద కళ్ళు వేసుకున్న శివలింగం దగ్గరికి పోతూ ఉంటాడని చెప్పి ఆయన మీద మనసులో కోపం పెట్టుకున్నారు. చూశాడు శివుడు, ఉరే నేను మనసు చూస్తాను రా, నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవద విహత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానంద లహరి విహారాసక్తం చేద్రు దయమిహకింతేన వపుష. ఎవడికి కావాలి శరీరంతో? నీ మనసు చెప్పు, దాన్ని బట్టి శివుడు అనుగ్రహిస్తాడంటారు శంకరాచార్యుల వారు. అలా ఒక రోజున ఏం చేశాడంటే కన్నప్ప లోపలికి వచ్చాడు, ఋషులందరూ కూడా లోపలికి వచ్చారు. అబ్బా వచ్చాడు రా వీడు పూజ మొదలెడతాడనుకుంటున్నారు. అనుకునే లోపల శివుడు ఒక సంకల్పం చేశాడు. వెంటనే దేవాలయం అంతా కదలడం మొదలెట్టింది. భూకంపం వచ్చినట్టు పెద్ద పెద్ద బండలు పైనుంచి కింద పడుతున్నాయి. అందరూ బయటికి పారిపోయారు. కన్నప్ప ఒక్కడేం చేశాడంటే శివలింగం వంక చూశాడు. శివ, పైనుంచి బండలు పడుతున్నాయి, నీకు భయం లేదు, నువ్వు లేవవు నాకు తెలుసు. కానీ ఏదైనా బండ పడితే ఎంత దెబ్బ తగులుతుంది నీ తలకి? ముందు నా నడుము మీద పడిపోవాలి. నేను పోయిన తర్వాత నీ తల మీద పడిపోయినా నాకు అభ్యంతరం లేదు, నేను ఉండగా నేను చూడలేను. అందుకని శివ, నిన్ను నేను కాపాడుకుంటానని గబగబా వచ్చి పానవట్టం ఎక్కి శివలింగం మీదకి పెట్టి చేతులు అటు పెట్టి వంగున్నాడు శివలింగానికి. శివుడు ఒక్కసారి దేవాలయం అంతా నిలబడేటట్టు చేశాడు. ఏమైందని ఋషులందరూ లోపలికి వచ్చారు. కన్నప్పని చూశారు. వాళ్ళకి అర్థమైంది, ఇది కన్నప్ప అంటే. మనం కాదు పూజ, ఆయనది పూజ. ఎవడికి మనసున్నదో, ఎవడు లింగమును శివుడు అన్నాడో వాడిని అనుగ్రహించాడు. మనందరం బయటికి పరిగెత్తాం, వాడు గుళ్ళోకి పరిగెత్తి శివలింగం మీద నడుము పెట్టాడు. వాడు భక్తుడు, మహానుభావుడు. ఇదే క్షేత్రంలో తీర్థస్నానం చేసి రమ్మని సాయుజ్య మోక్షాన్ని ఇచ్చాడు. శ్రీకాళహస్తి గొప్పతనం ఏమిటంటే తాను కింద ఉండి తన భక్తుడిని కొండ మీద నించోబెట్టాడు. నువ్వు కొండ మీద కూర్చో, నీ కింద కూర్చుంటానన్నాడు. అంతరాలయంలోకి బ్రహ్మోత్సవం అని మనం వెళ్ళమేమో, కన్నప్ప మాత్రం లోపలే ఉంటాడు ఆలయంలో. ఎప్పుడు ఆలయం లోపలికి వెళ్ళగానే గోడ మీద కన్నప్ప ఉన్నాడు. అంత గొప్పగా భక్తుల్ని అనుగ్రహించగలిగిన క్షేత్రం ఇది అంటే శ్రీకాళహస్తి. ఇటువంటి క్షేత్రం మీకు ఇక ఈ భూమండలం మొత్తం మీద ఎక్కడా కనపడదు. అటువంటి క్షేత్రవాసం చెయ్యడం, అటువంటి క్షేత్ర శిఖరాన్ని రోజు చూడడం జన్మ జన్మాంతర సుకృతం. ఈ క్షేత్రం ఆయన అసుతోషుడు అని నిరూపిస్తుంది. పూర్వజన్మ వాసనలు మనిషిని ఎలా నడిపిస్తాయో నిరూపిస్తుంది. అందుకే కన్నప్పని అనుగ్రహించినప్పుడు 33 కోట్ల మంది దేవతలు, సృష్టికర్త స్థితికర్త కాళహస్తి క్షేత్రానికి వచ్చి నిలబడి నమస్కరించారు.